ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేది ఇప్పుడు కామన్గా వచ్చే డిసీజెస్ అన్నమాట లేడీస్లో. ముఖ్యంగా వాళ్ళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు లేదా పిల్లల కోసం ట్రై చేసేటప్పుడు ఇది బయటపడుతుందన్నమాట. సో ఇది రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే రెగ్యులర్గా ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. సో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మన డైలీ యాక్టివిటీ కానివ్వండి, మన స్లీప్ ప్యాటర్న్ కానివ్వండి, ఇవన్నీ ఈ పీసీఓడిని ఎఫెక్ట్ చేస్తాయి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. దీనివల్ల మనకి పీసీఓడి వస్తుంది. ఈ పీసీఓడి అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన ఓవరీస్ ఉంటాయి, ఓవరీస్ నుంచి ఓవం రిలీజ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఓవరీస్ నుంచి ఓవం ఫామ్ అవ్వకుండా ఆ ఓవం ఫామ్ అయ్యే శాక్ ఏదైతే ఉందో వాటిల్లో నీరు చేరిపోయి నీటి బుడగల్లాగా తయారవుతుంది. వీటినే మనం పీసీఓడి అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అనేసి అంటాం. పీసీఓఎస్ అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. సో ఈ నీటి బుడగలు ఓవ్యులేషన్ అవ్వకుండా నీటి బుడగల్లాగా తయారవుతుంది. సో ఈ ఓవ్యులేషన్ అనేది లేనప్పుడు పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవుతుంది. సో అలా అని పిల్లలు పుట్టరా అంటే అట్లా ఏం లేదండి, పుడతారు, పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే రెగ్యులర్ ఇండివిజువల్ కన్సీవ్ అయ్యేకి పీసీఓడి ఉన్న ఇండివిజువల్ కన్సీవ్ అయ్యేకి ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. సో దీన్ని ఎట్లా అంటే ట్రీట్మెంట్ కానివ్వండి, ప్రివెన్షన్ కానివ్వండి ఎట్లా చేసుకోవాలి అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి కంపల్సరీ. స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, నిద్ర కరెక్ట్గా ఒక 7 to 8 hours నిద్ర ఉండాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ తగ్గించుకోవాలి, ప్లస్ మనం యోగా చేసుకోవాలి. పూర్వకాలంలో పీసీఓడి ఎందుకు ఉండేది కాదంటే మనం చిమ్మేవాళ్ళం, ఇల్లు ఊడ్చుకొని వంగి ఇల్లు ఊడ్చేవాళ్ళం. సో ఆ వంగి అంతసేపు అప్పుడు ఇల్లు కూడా అంటే ఇల్లు అంటే వాకిళ్ళు, ప్లేస్ అంత వరండా అంత పెద్ద పెద్దగా ఉండేవి. ఇప్పుడు అంటే మనకి చిన్నగా ఒక 1000 square feetలో ఇళ్ళు వస్తున్నాయి. కానీ అప్పటి కాలంలో పెద్ద పెద్ద వాకిళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి. సో అవన్నీ 1 గంట సేపు పట్టేది అది చిమ్మడానికి. సో దాంట్లో ఏంటంటే ఆ వంగి చిమ్మడం వల్ల ఓవరీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. సో అది మంచి ఎక్సర్సైజ్ అనమాట. ఈ చిమ్మడం కానివ్వండి, ఇల్లు తొడవడం కానివ్వండి, పీసీఓడికి మంచి ఎక్సర్సైజ్. ప్లస్ అదే కాకుండా రోళ్ళు ఉండేవి పాతకాలంలో, కూర్చొని ధాన్యం విసురుతూ ఉండేవాళ్ళు ఇట్లా. సో అది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ పీసీఓడికి. సో అది చేసుకున్నా కూడా చాలా ఇప్పుడు యోగాలో ఉంది, చక్కి హలాసన్ అంటారు దాన్ని. సో అది చేసుకున్నా కూడా పీసీఓడిలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ప్లస్ ఇప్పుడు మందులు ఆయుర్వేదం ప్రకారంగా ఎట్లా చేస్తామంటే మందులు ఇస్తాము, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము, ప్లస్ పంచకర్మ కూడా చేయిస్తామన్నమాట. ఈ పంచకర్మలో డీటాక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ డీటాక్స్ ప్రోగ్రాంలో మెయిన్గా ఏంటంటే స్నేహపానం చేయిస్తాం. ఇప్పుడు పీసీఓడి ఉందనుకోండి, పీసీఓడిలో మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ఉంటే వేరే స్నేహపానం ఉంటుంది, ఓన్లీ పీసీఓడి అంటే వేరే స్నేహపానం ఉంటుంది. సో స్నేహపానం డిఫర్ అవుతుంది. 3 రోజులు ఒక స్నేహపానం చేయిస్తాము, తర్వాత 3 రోజులు మసాజ్ చేయిస్తాము, అభ్యంగం ఉంటుంది, అభ్యంగం చేయిస్తాము. తర్వాత 4వ రోజు, ఇప్పుడు 3 రోజులు స్నేహపానం అయిపోయి 3 రోజులు అభ్యంగం అయిపోయిన తర్వాత ఆఖరి రోజు మెడిసిన్ ఇస్తామన్నమాట విరేచనానికి. ఒక 15 నుంచి 20 లూజ్ మోషన్స్ అవుతాయి. దాంట్లో మీకు ఉండే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఈ టాక్సిన్స్ వెళ్ళిపోవడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది సెట్ అవుతుంది. ప్లస్ దాని తర్వాత ఒక 3 రోజులు రెస్ట్ ఇచ్చి దాని తర్వాత మెడిసిన్ ఇస్తాం, పీసీఓడికి సంబంధించిన మెడిసిన్. ఇప్పుడు గాంచనా గుగ్గులు ఉంది, అశోకారిష్ట ఉంది, లోద్రాస ఉంది, ఇట్లాంటి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. ఇవన్నీ ప్యూర్ హెర్బల్ మెడిసిన్స్. సో భయపడాల్సిన పని లేదు. సో ఆ మెడిసిన్స్ ఇస్తాం. ఇవి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ చేస్తాయి. పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి అంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గింది, ప్లస్ ఓవ్యులేషన్ కరెక్ట్గా అవుతుంది అని అర్థం.
లేదు ఇంకా మీకు కన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఇది ఉంటుంది, ఓవ్యులేటరీ స్టడీ ఉంటుంది. సో అది కూడా చేయిస్తాం. ఫాలిక్యులర్ స్టడీ ఉంటుంది, అది కూడా చేయిస్తాం. దాంట్లో కూడా మనం చూడొచ్చు ఓవం ఎట్లా ఫామ్ అవుతుంది ఏంటి అనేది చూడొచ్చు. సో ఈ విధంగా ఆయుర్వేదం ప్రకారం పిసిఓడిని ట్రీట్మెంట్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు పిసిఓడిలో స్ట్రెస్ కూడా మెయిన్ రీజన్ కాబట్టి స్ట్రెస్ రిలీవ్ చేయడానికి శిరోధార ఒకటి పెడతాం అన్నమాట. ఈ శిరోధార ఏంటంటే మన పిట్యూటరీ ఇక్కడ మన శిరోధార చేసే ప్లేస్లో ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లో మధ్యలో హైపోథలామస్ ఉంటుంది. సో ఇప్పుడు హైపోథలామస్ అనేది మన బాడీలో ఉండే హార్మోన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో శిరోధార వెళ్ళి ఆ హైపోథలామస్ మీద పనిచేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా కూడా పిసిఓడిని తగ్గించుకోవచ్చు. పిసిఓడికి చిన్న చిట్కా అంటే ఇప్పుడు జీరా ఉంటుంది, జీలకర్ర, జీరా అంటే జీలకర్ర అనమాట. జీలకర్రని ఒక స్పూన్ జీలకర్ర ఒక గ్లాస్ నీళ్ళలో వేసి దాన్ని హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించి రోజు ఆ జీలకర్ర కషాయం తీసుకున్నాం అనుకోండి, పిసిఓడిలో చాలా మంచి గుణం కనపడుతుంది.